బుద్ధుందరా మీకు? ఆడిపాటికి ఆడే వెళ్ళిపోయి ఉండేవాడు. అనవసరంగా ఆడితో గొడవ పెట్టుకుని ఆయన ఇక్కడ ఉండేలా చేశారు. ఛీ! వాడిక్కడ ఉండి మాత్రం ఏం పీకుతాడు? వాడికి ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ పడదాం. పావురాలన్నిటిని మంచి కండిషన్లో ఉంచండి. ఒకసారి నేను పొద్దున్నే వచ్చి చెక్ చేసి చెప్తాను, సరేనా? రేపటి నుంచే ట్రైనింగ్ మొదలు పెట్టాలి, కరెక్ట్గా చేయాలి. సరే మరి, ఓకేనా? నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ వస్తావు. నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఐమ్ సారీ. మీరు నా మీద చాలా కోపంగా ఉండుంటారని నాకు తెలుసు, కానీ నా వైపు కూడా కొంచెం న్యాయం ఉంది కదా. నేను మంచి పని చేస్తున్నానని అనుకున్నాను, కానీ నేను మోసగాడికి హెల్ప్ చేస్తున్నానని అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఏదేమైనా సరే ఒకరిని నమ్మించి మోసం చేయడం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తప్పే. సో ఐఎమ్ రియల్లీ సారీ. నా అంతటా నేనే వచ్చి సారీ చెప్తున్నాను కదా, అందుకు క్షమించానని నువ్వు ఒక మాట కూడా చెప్పవా? క్షమించాను, పో. ఓ వెళ్ళు. మరి వెళ్ళమని చెప్పాడు కదా, వెళ్ళమ్మా. మరి ఆ హత్య ఎందుకు చేశాడు తెలుసా? తను ప్రేమగా పెంచుకున్న పావురాన్ని చంపేశారు. అందుకే. ఏంటి గుండెల మీద చేసుకొని చెప్పు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ కోపం రాదా? నువ్వేం చేయవా? దానికి ఏరియా జనాలందరినీ ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? పావురాల మీద మీరు చూపించే ప్రేమ కాస్త మనుషుల మీద చూపించొచ్చు కదా. ఎందుకు చూపించాలి? వీళ్ళ మీద ఎందుకు చూపించాలి? వీళ్ళు చూపించారు ఆయన మీద. చిన్నప్పుడు అనాథకున్నప్పుడు ఎవరు పట్టించుకున్నారు? ఆకలితో అలమటించాడే, అప్పుడెవరు ఆదుకున్నారు? ఒక్కడు రాలా. అప్పుడు తనకి తోడుగా ఉన్నవి ఈ పావురాలే. ఈ పావురాలే తనకు అన్నం పెట్టాయి. ఇవే తనకు అన్ని. మరి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, పావురాల్ని నమ్మొచ్చు, మనుషుల్ని నమ్మకూడదు అని. దానికి తగినట్టుగానే నువ్వు చేసావు కదా. ఆ రోజు అలా చేసినప్పుడు నా వైపు కూడా ఒక న్యాయం ఉంది కదా. న్యాయం గురించి నువ్వు మాట్లాడొద్దు. అసలు కష్టం అంటే ఏమిటో తెలుసా నీకు? ఒక పూటైనా నువ్వు పస్తున్నావా? నువ్వు అలాగే వచ్చి సారీ అడిగితే తను పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడేస్తాడా? ఇలా చూడు, నువ్వు చేసిన పనికి నీ మొహం కూడా చూడకూడదు అనుకున్నాడు. మళ్ళీ ఏడకు వచ్చావో అంత బాగుండదు. తనతో ఏంట్రా మాట్లాడు, పదరా. ఈ సమస్య అంటే చెప్తే చెప్పలేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు జైల్లో ఉన్న సమయంలో స్కూల్ ఫీజు కట్టాల్సిన డేట్ వచ్చింది, కానీ కట్టలేదు. ఆ తర్వాత మా స్కూల్ స్టాఫ్ నువ్వే నా ఫీజుని కడుతున్నావని చెప్పారు. నేనేం కట్టట్లేదు. నువ్వు ఎవరికీ తెలియకుండా కడుతున్నావని నాకు తెలుసు. పర్వాలేదు, నేను ఎవరికి చెప్పను. లూసు, నేను కట్టలేదు అన్నాను కదా. నువ్వు చదివితే ఏంటి, చదవకపోతే నాకేంటి? వెళ్ళు. నిన్న పోలీస్ ఆయన మోసం చేసి జైల్లో పెట్టాడా? జైల్లో నిన్ను కొట్టారా? బాధపడ్డావా? పాపం. అదేం లేదు కానీ వెళ్ళు. నేను నిన్నలే ఆ పోలీస్ ఆయన అంటున్నాను. ఏదో ఒక రోజు నీకు దొరుకుతాడు కదా. కీచుకొంత పడుకోపో. పోరా పోకిరి. వచ్చే వారం రేస్కి ఎంట్రీ ఇచ్చేద్దాం. పావురాలన్నీ రెడీగా ఉన్నాయి. మన నెక్స్ట్ టార్గెట్ ఎస్ఐ అర్జున్. ఏంటో తెలియట్లేదు కానీ పొద్దు నుంచి చెయ్యి గుర అంటుంది. ఏందే? అరే ఛీ, ఆ ఎస్ఐ అర్జున్ని బార్డర్ అవన్నీ ఏదో ఒకటి చేయాలి. మరి ఆడు పోలీసురా, ఆయన అర్జెంటుగా ఏమీ చేయకూడదు, ఆలోచించే చేయాలి. ఓ ఖాళీగా ఉన్నానా, ఏం తోచట్లేదురా, బోర్ కొడుతుంది. ఏదైనా పని చేయాలని ఉందిరా. పని చేయాలా? ఏసయ్యా, ఈ బిడ్డను నువ్వే కాపాడాలయ్యా. ఏంట్రా? కాదు, ఇంతకుముందు ఏం పని చేస్తా ఉండేవాడు? ఏంట్రా, దందాలు చేసేవాళ్ళం, కాళ్ళు చేతులు విరగొట్టేవాళ్ళం, మామూలు వసూలు చేసేవాళ్ళం, పావురాలను ఎగరేసి రేసి పెట్టేవాళ్ళం కదా. పని కిందకు వస్తాయన్నా?
జైలుకి వెళ్ళాక నేను మీకు బాగా లోకు అయిపోయాను రా. కాదు మరి ఏం పని చేస్తావు నువ్వు? అన్ని పనులు చేస్తాను రా. ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను రా. అయితే మన ఏరియా మురళిలాగా బ్రష్ తీసుకొని పెయింట్ చేస్తావా? రే పెయింటింగ్ ఎలా కుదురుతురా? అది ఆర్టిస్ట్ చేసే పని రా, మనకి రాదురా. వచ్చిపోయే వాళ్ళని కొడతావు, పెయింట్ కొట్టలేవా? వచ్చిపోయే వాళ్ళని కొట్టేది పెయింటింగ్ కొట్టేది ఒకటారా? మోకం చూడి. అయితే మన ఏరియా మెకానిక్ మడున్నాడే, వాడిని తన్ని తరేసి ఆ షాప్ నువ్వు చూసుకుంటావా? అన్ని తరవడం వరకు ఓకే, కానీ మెకానిక్ పని ఎలా రా? అది ఇప్పాలి, ఇది బిగించాలి, మనకి రాదురా. మరి ఏ పైన చేస్తానన్నా? అన్ని నాకు తెలియని పనులే చెప్తుంటే నేనేం చేయను రా. అన్నా రామకృష్ణ పిచ్చి రానక్కుందే, వాళ్ళ ఆయన డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ ఆటో ఎత్తుకొచ్చాం, అది మన దగ్గర ఉందన్నా. కరెక్ట్ రా. దాన్ని పార్ట్ పార్ట్ గా విడగొట్టి అమ్మేద్దాం అంటావా? ఎచ్చి ఆటో నడుపుతాను రా. నోటితో చెప్తే సరిపోదు, స్టార్ట్ చేసి నడపాలి. ఇట్రా ఇట్రా అమ్మా. ఇంత రెస్పెక్ట్ ఎప్పుడు ఇవ్వలేదు. చెప్తాను రా. రా కూర్చో. చెప్పు మరి. కూర్చో. ఏంటి ఏంటి సంగతి? లేదు మరి ఆటో ఏంటి ఎగతాళి చేస్తున్నావు ఏంటి? నడుపుతావులే, ఏదో ఒకటి చెప్పరా. నడుపుదామా? నడుపుతావు. అయితే రేపటి నుంచి మనం ఆటో నడుపుతున్నాం. నువ్వు బయలుదేరు. ఆటో ఎక్కండి. నాకు రాకాలం మరి. ఎక్కండి రా. ఇదేంటి కొత్తగా ఉంది? ఆటో కావాలా? వద్దనా, ఎక్కడికి వెళ్ళాలి? డాబా గార్డెన్స్ కి. డాబా గార్డెన్స్ కి ఆటోలో వెళ్ళవా నువ్వు? పర్లేదు, బస్ లో వెళ్ళిపోతాను. ఎక్కరా? కాదన్నా, పక్కనే శ్మశానం ఉందిలే, ఎక్కరా? అన్నా అన్నా. ఓరి రాయ్. డబుల్ ఎంతనా? చూస్తాను. అన్నా వెళ్ళు. అన్నా, అన్నా, వెళ్ళు. అన్నా కొంచెం చూసి తీసుకోండి అన్నా. సరే చూడండి రా. అన్నా 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 అన్నా. బాబు, రారా లోపల కూర్చుంది కానీ. రా. కూర్చో. ఓ. ఆటోనా? ఆటోనే సార్. ఎక్కరా? సార్ నేను బైక్ మీద వచ్చాను సార్. అరే, రమ్మంటే ఈ మారా ఉందా? రారా, తోసిరా, లాగరా లోపలికి. బాబు, మన ఆటో ఉండగా వేరే ఆటో ఇక్కడ చూడు. రాబట్టే మరి మంటలు కొడతారా? పోనీ ఆపకుండా పని.